ఏడు బాబు రెస్ట్ థింక్ చేస్తున్నాం. థింక్ ఏవలే గానీ ఈ కవర్ల మీద అడ్రస్ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసి పోస్ట్ చేయమన్నారు మూర్తి గారు. తమరికి అర్థం అవుద్దా? ఇదా 5వ క్లాస్ వాడికి అర్థం అవుద్ది. అంటే ఎక్కడికి చెప్పాం కదా 5వ క్లాస్ వాడి దగ్గరికి. ఇదిగో ఆ పెద్ద కవరు బరువు ఎక్కువ ఉందంట, స్టాంపులు ఎక్స్ట్రా ఇచ్చమన్నారు. ఎవడవా నువ్వా? అసలే బరువు ఎక్కువైపోయిందని చెప్తున్నా ఇంకా స్టాంపులు అందించమంటావు అంటే బరువు ఎక్కువైపోతా. సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో ఒకటి చేసి స్టూడియో లేపాలి. లేపేద్దాం సార్, తక్కువ తక్కువ కోటి రూపాయలు వస్తుంది. దివాకరం నీకు తెలిసిన బాగున్నాడుగా. ఆంజనేయులు, లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధ అదెలా ఉంటుంది సార్? కళ్ళల్లో పోయి దమ్ముంటే నా కళ్ళలో పోయి చూస్తావరా, పోయిరా. ధైర్యం ఉంటే నా కళ్ళలో పోయిరా, లుచ్చా పోయిరా. అమ్మా మీద కాదురా, పోయి. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్నీ మీ జీవితంలో ఉన్నాయంట్రా. ఒక పక్క నుంచి ఎత్తుకుంటుంటే ఒక పక్క నుంచి ఓడిపోతున్నాయి. మీరు ఫ్యామిలీ కోసం ప్లానింగ్ చేయడం ఆపేసి ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తూ సన్యాసంలో కలిసిపోవడం బెటర్ రా. చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారండి, దరిద్రుడికి ఏ రేవుకి వెళ్ళినా ఎండు పెరిగానని. ఏం చెప్తాంలేండి. ఒరే చాలా అన్యాయం రా. ఏది నాకు ఎట్టకుండా నువ్వు ఒక్కడవే జంతికలు తినేస్తాం. జంతికలా నీ బాగుందా? నేను జంతికలు తింటాం కాదు, అక్కడ ఎలక నీ పాస్పోర్ట్ ని కారపూసలు తింటాను చూడు.